విజయవాడ రైల్వే స్టేషన్కి అరుదైనటువంటి ఘనత దక్కింది. గతంలో దెబ్బతిన్నది పైన రివ్యూల్లో, ఈ దఫా రివ్యూల్లో కరెక్ట్ వచ్చింది. NH1 హోదా లభించింది. ఎందుకయ్యా అంటే దేశంలో రైల్వే స్టేషన్లో టాప్ 28 స్టేషన్స్లో ఇప్పుడు విజయవాడ కూడా చేరింది. ఎలైట్ గ్రూప్ అంటారనమాట. దీనికి కారణం ఏంటయ్యా అంటే 500 కోట్ల రూపాయల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్నటువంటి రైల్వే స్టేషన్లకి ఈ ఎలైట్ కోడ్లోకి తీసుకొస్తారు. అందులో ప్రధానమైనటువంటి NH హోదా లభిస్తుంది, NH1 హోదా లభిస్తుంది. దేశంలో 28 స్టేషన్లు మాత్రమే ఈ స్థాయి సంపద కలిగి ఉంది. వాస్తవంగా మనకి 2017-18లోనే ఈ కొత్త విధానం తీసుకొచ్చారు. 500 కోట్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న వార్షిక ఆదాయం కానీ లేదా 2 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న స్టేషన్కి NH1 హోదా ఇవ్వాలన్నది. అయితే అప్పట్లో NH1 హోదా కొద్దిలో చేజారింది, ₹1 ₹2 తక్కువైంది అన్నటువంటిది. ఇప్పుడు తాజా సమీక్షలో విజయవాడ రైల్వే స్టేషన్ 528 కోట్ల రూపాయల ఆదాయం నమోదు చేసినటువంటి నేపథ్యంలో NH హోదా లభించింది.